మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు, ఉచ్చబట్టి ఉన్నారు. అష్టకొరుగులోను సర్వాష్టకొరుగుల్లో బలంగా ఉన్నారు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని నెలల కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. వీరికి ఏలినాటి శని అయిపోయినా కూడా కొన్ని నెలలు ఏలినాటి శని వీరికి ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఇప్పటి నుంచి ఒక అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. అష్టమంలో కేతు బలంగా ఉన్నారు. ద్వితీయంలో రాహు మటుకు అంత బలంగా లేరు. కుటుంబ పరంగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కెరియర్ పరంగా వ్యాపార పరంగా అన్నీ బాగుంటాయి. కానీ ధనం మటుకి తక్కువగా రావడం, వచ్చిన డబ్బు సరిపోకపోవడం, మళ్ళీ అప్పు చేయాల్సిన ఇటువంటివి ఉంటాయి. అవి వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కొంచెం సమన్వయం పాటిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపార పరంగా గడిచిన కొన్ని వారాలు కొన్ని నెలల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు ఇవి సానుకూల పడతాయి. ఒక భూమిని కొనాలన్నా అమ్మాలన్నా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఏవైతే పనులు ఆగిపోయి ఉన్నాయో అవి ఈ వారం పూర్తవుతాయి. అదేవిధంగా పంచమాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో శుక్రుడు నీచబడి ఉన్నారు. అయితే విలాసవంత వాళ్ళకి వీటికి కొంచెం దూరంగా ఉంటారు. ఏదైనా కష్టపడి పని చేయాలి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి, మన పని మనం చేసుకోవాలి అనే భావన ఉంటుంది. అదేవిధంగా దైవ చింతన ఎక్కువగా ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకోవడం, గుళ్ళకి గోపురాలకి ఎక్కువ తిరగడం, కుదిరితే అన్నదాన కార్యక్రమాలు చేయడం ఇటువంటివి చేస్తుంటారు. ఇటువంటివి మన మంచికే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించాలని యోచన చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఫైనాన్స్ ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉండడం, వచ్చిన ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాటిని చేసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయవహారాలు వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పిహెచ్డి చేద్దాం అనుకున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ యానం అనగా యుఎస్ అనుకుంటాం, యుఎస్, యూకే, ఎక్కడైనా సరే మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, మనస్పర్ధలు వస్తుంటాయి. అవి పక్కన పెట్టి చదువు మీద దృష్టి సారించడం అనేది చెప్పదగిన సూచన. సప్తమాధిపతి అయిన చంద్రుడు ఏకాదశంలోనూ వ్యయంలోనూ జన్మరాశిలో సంచారం. మనసు పరిపరిధులుగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా అన్నీ బాగున్నా కూడా మనసు అనేది అంత ఇదిగా ఉండదు. ఏదో కోలిపోయాం ఏదో అన్న వెలితి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ యథావిధిగా నడుస్తూ ఉంటాయి. కానీ మన మనసుని దృఢంగా ఉంచుకుని ముందుకు వెళ్ళాలి. ఏ పనైనా మీకు చేయగల క్యాపబిలిటీ మీకు ఉంటుంది. కానీ మనం చేయగలమా లేదా అన్న అక్కడే తోటి ఆగిపోతుంటారు. అటువంటి పక్కన పెట్టండి. జాతకరీత్యా కొద్ది గొప్ప బాగోలేకపోయినా మన సంకల్పం ఉండాలి. జాతకం 50% అయితే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం చూసుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కటిను జాతకాన్ని నమ్ముకోవడం లేదా గోచారం నమ్ముకోవడం ఇటువంటి చేయకండి. అవి సగం వరకే ఉంటాయి. కానీ మన జాతకం బాగుంటే, మనం బాగుంటే 10 మంది బాగుంటారు. మనం బాగోకపోతే ఇంకేం బాగుంటాం. కాబట్టి ఏదైనా సరే మీకు మీరుగా చేసుకునే స్వయం కృతాపరాధన అంటాం. అటువంటి పనులు చేయకుండా చక్కగా వ్యాపారాభివృద్ధి, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా చేసుకోండి. మంచి ఫలితాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదరడం చెప్పదగిన సూచన. ఎప్పటి నుంచో రాదు అనుకున్న సంబంధం మళ్ళీ తిరిగి రావడం, వాళ్ళు వెనక్కి తిరిగి మేము చేసుకుంటామని చెప్పి అనడం కూడా ఇది ఒక అందుకు మంచిదని చెప్పచ్చు. వ్యాపార పరంగా బాగుంటుంది. సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధిలోకి వస్తారు. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. సంతోషకరమైన వార్తని వినగలుగుతారు. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు అంత అనుకూలంగా లేదు. వైద్య వృత్తుల వారికి, సినీ కళారంగాల వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్కి, రాజకీయ రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదో రాదు అనుకున్న పదవి కూడా వీరికి వరించే అవకాశం గోచరిస్తుంది. గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం నువ్వుల నూనె పోసి కార్తీక మాసం. అదేవిధంగా మొగలుపు కుంకుమతోటి స్వామివారికి, అమ్మవారికి కుంకుమార్చన చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్,
ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.